కూడా చూపిస్తా. మళ్ళీ ఇక్కడ నుంచి ఈసారి ఎప్పుడైతే వర్షం గట్టిగా వస్తుందో ఆ రోజు బాగా ఉంటుంది. ఆ రోజు పోయి ఇక్కడ నుంచి ఈ లైవ్ కార్యక్రమే పెడతా. లైవ్ మీరు అక్కడ లైవ్ అని చూడాలి. ఇదంతా చెట్లు పెరిగి చెరువు అంతా అక్కడ వరకు ఉంటుంది. చెరువు అంతా చాలా పెద్ద గుండె చెరువు అంటే ఒకప్పుడు చిన్నప్పుడు ఈత కూడా ఉండేది. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తే కనిపిస్తుందా చూడాలి. ధర్మసారం మా పక్కనే ఇదంతా చుట్టూ జూమ్ చేద్దాం ఒకసారి. ఇదంతా చెరువు కట్ట కింద ప్రాంతం అంటే వాటర్ కూడా తర్వాత వెళ్ళిపోతుంది. అదంతా కింద కూడా మొత్తం బండే ఉంటుంది. అందుకే కావచ్చు ఇక్కడే ఈ వాటర్ పోవడానికి కట్ట మత్తడి కట్టింది. ఎందుకంటే బండ్ల మీదకి వెళ్ళిపోతే డ్యామేజ్ కూడా కాదు ఇప్పటికీ అని చెప్పేసి కావచ్చు కట్టడం జరిగింది. కాబట్టి ఇదొక్కటి బాగా నాకు నచ్చింది వీడియో. చూడండి చిన్నగా నేనే, ఎందుకంటే ఎవరినో కాకుండా నేను పోయి డైరెక్ట్గా మీకు తీయడం జరుగుతుంది. సాక్ష్యం కోసం మీకు నన్ను నేను అర్థంలో తీసుకోవడం జరిగింది. ఇందాక చెప్పాను కదా మా దోస్తుల తమ్ముడని శ్రీధర్, వీడే. ఓకేనా, ఇప్పుడు మనము ఇక కిందికి వచ్చేద్దాం. ఇది అయితే నిన్న రాత్రి చెప్పిండు మర్చిపోయిండు అనేది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కొంచెం అప్పుడు ఈసారి కూడా మనకు ఆడియో వాయిస్ ఇవ్వాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మనకు స్టూడియోకి టైం లేదు కాబట్టి కొద్దిగా వీడియో కాలేదు అని డిస్టర్బెన్స్ అవి. ఈరోజు ఉదయాన్నే లేచి ఆడియో ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మత్తడి కింద ప్రాంతం అంతా, మత్తడి కింద ప్రాంతం ఇదంతా కూడా. మీకు ఇంకా దాదాపు 5 నిమిషాల వీడియో ఉంది అంతే. మీకు పూర్తిగా ఈ వీడియో మొత్తం మన గుండు చెరువు మత్తడి మడిపల్లి గ్రామం గుండు చెరువు మత్తడి విశేషాలు మొత్తం తెలిసిపోతుంది. ఈ మడిపల్లికి రావాలంటే ఒకటి అంబేద్కర్, వడ్డేపల్లి, ఉనుకుచర్ల, మడిపల్లి, 2 నయం నగర్, గోపాల్పూర్, కొమటిపల్లి, దేవన్నపేట, మడిపల్లి. 3వది వచ్చేసి జాగిరి నుంచి రావచ్చు, చింతగారి నుంచి రావచ్చు, ఇటు ఎల్కౌతి దగ్గర ఎస్ఆర్ కాలేజ్ ఉంది కదా, అక్కడి నుంచి కూడా రావచ్చు. అసంపర్తి నుంచి, మన అనంతసార్ నుంచి చాలా దిక్కుల దారులు ఉన్నాయి. మాకు ధర్మసారం నుంచి రావచ్చు. ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు మీరు అంతా గుండు చెరువు కింద చూస్తున్నారు. ఇదంతా కూడా బండనే. ఈ వాటర్ ఇదంతా వచ్చేదంటే చాలా బాగుంటుంది. ఆ రోజు ఖచ్చితంగా లైవ్ పెడతాం. మళ్ళీ మనకు అవకాశం వానదేవుడు ఇస్తాడు. ఓకేనా, నేను కొంచెం పోయేసరికి లేట్ అయిపోయింది. ఆ వాటర్ ఫ్లోయింగ్ కూడా తగ్గిపోయిందట. ఇది అలా ఆల్రెడీ చిన్నగా వస్తుంది, చిన్నగా గ్యాప్ వచ్చి ఇది దీన్నే తూమంటారు. ఇందాక చెప్పాను కదా, కింద హోల్లోకి వెళ్ళి ఆ పైన తిప్పినప్పుడు కింద ఓపెన్ అయ్యి ఇందులోకి వెళ్ళి రైతుల పొలాలకు కాలువలకు నీళ్ళు పోవడానికి వదిలిస్తారు. దాన్ని ఇక్కడ గేట్ వలిపితే చిన్న చిన్నగా బయటకు వెళ్తాయి అన్నట్టు. రైతులకు అవసరం, పొలాలకు గిట్ల అవసరం ఉంటుంది కదా సీజన్ అంటే సీజన్లో, అప్పుడు టైంని బట్టి వదులుతారు. ఇది చిన్నగా బండలకు వెళ్ళి వాటర్ రావడం జరుగుతుంది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అసలు నేచురల్ సౌండ్స్ అయితే బాగుంటుంది. ఇంకోసారి లైవ్ వేయడం ఇదైతే అది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మీ ఊళ్ళో చెరువు ఉంటే కూడా మీరు చూసారా లేదా? మీ చెరువు గురించి కూడా నాకు పెట్టండి. అలాగే మీ ఊళ్ళో మంచి ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే నా నెంబర్ కాల్ చేయండి 9963745333. నాకు వీలైనప్పుడు చూసుకొని వచ్చి
షూట్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం నా సబ్స్క్రైబర్లకు మాత్రమే. నా ఛానల్ను ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వారికి మాత్రమే అవకాశం. ఓకేనా? ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ ఎంత చాలా నేచురల్గా వెళ్ళిపోతున్నాయి. వాటర్ చాలా నీట్గా ఉండేది, తెల్లగా ఉన్నాయి వాటర్. బండల మీదకి వెళ్ళిపోతుంటే అది నేనే. చూడండి ఇంత వాటర్ ప్యూర్ ఉన్నాయో. ఇదే వాటరు మీకు బయటకు ఎత్తపోతాయి అనేది చివరికి లాస్ట్కి చూపిస్తారు. లాస్ట్కు మళ్ళీ వాటర్ దగ్గర చుట్టూ నుంచి కాలువ ఉంటుంది. తర్వాత మట్టి కాలువ, ఆ కాలువ నుంచి వెళ్ళిపోతుంటాయి వాటర్. ఈ పొలాలకు వాటికి వ్యవస్థ ఉన్న వాళ్ళు వాడుకోవడానికి. ఇప్పటికి కూడా చాలా వాటర్ వెళ్తుంది, మీరు చూడొచ్చు. చాలా బాగుంది కదా. ఇప్పటి వరకు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ల వల్ల నాకు మరింత ఇంప్రెషన్ అయ్యి మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అన్ని చూస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అంటే ఏ ఊరు ఉంది, ఏ ఊరు నుంచి ఏ ఊరు పోవాలి, మా ఊరు ఏది, అక్కడ వింతల విశేషాలు ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు అన్ని డౌట్లన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ.